తులసి బసవరాజుని ఎదిరిస్తూ ఉంటుంది. మామయ్య గారు, మీరు వాళ్ళిద్దరి ప్రాబ్లంని సాల్వ్ చేస్తానంటేనే కదా వాళ్ళని ఇక్కడికి పిలిపించింది అని తులసి అడుగుతూ ఉండగా, అదే కదా చెప్పాను, విడాకులే ఈ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్, అందుకే వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేయాలి అనుకుంటున్నాను అని బసవరాజు అంటూ ఉండగా, తులసి వాళ్ళ అన్నయ్య హరీష్ ఏడుస్తూ, లేదు, వీళ్ళు నాకు మోసం చేస్తున్నారు, కీర్తికి ఏదో మాయ మాటలు చెప్పారు, ఏదో మందు పెట్టినట్టున్నారు, అందుకే కీర్తి నన్ను వదిలేస్తానంటుంది, నాకు అన్యాయం చేస్తున్నారు కీర్తి కీర్తి అని హరీష్ వెళ్ళబోతూ ఉండగా, ఏంట్రా నా బిడ్డ వెనకాల పడుతున్నావు అని అంటూ హరీష్ చొక్కా లాగి అల్లుడని కూడా చూడకుండా హరీష్ని లాగి పెట్టి కొడతాడు బసవరాజు. దాంతో హరీష్ దూరంగా వెళ్ళి పడతాడు. అప్పుడు నా కొడుకుని కొడతావా అంటూ శ్రీనివాస్ బసవరాజుపై చెయ్యెత్తుతాడు. కానీ సంస్కారం అడ్డొచ్చి కొట్టలేక ఛేదించుతాడు. ఏంట్రా నాపైకే చెయ్యెత్తుతావా అని అంటూ బసవరాజు శ్రీనివాస్ కాలర్ పట్టుకొని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. దాంతో శ్రీనివాస్ కింద పడతాడు. అందరూ వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తూ ఉండగా కింద పడిన శ్రీనివాస్పై కాలి వేసి తొక్కబోతూ ఉంటాడు బసవరాజు. కానీ ఒక 2 చేతులు బసవరాజు కాలుని శ్రీనివాస్ పై పడకుండా ఆపుతాయి. ఆ చేతులు ఎవరివో కావు, సిద్ధువి. సిద్ధు బసవరాజు కాలుని శ్రీనివాస్ పై పడకుండా గట్టిగా ఆపుతాడు. బసవరాజుకి సిద్ధు ఎదురు తిరుగుతాడు. కీర్తి హరీష్ల విడాకులని సిద్ధు ఆపగలడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.